కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో నలుబోయిన సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ఉంటూ ఇతర పార్టీల కోసం ఏజెంట్లుగా పనిచేస్తున్న కొంతమంది నాయకుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రాజకీయం అంటేనే విరక్తి కలుగుతోందని, ఇష్టం లేని వారు స్వతంత్రంగా వెళ్లిపోవాలే తప్ప వెన్నుపోటు రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ప్రజల్లో ముఖ్యంగా యువతలో మార్పు రావాలని, డబ్బుకు ఆశపడకుండా నిజాయితీగా క్రమశిక్షణతో ఓటు వేసినప్పుడే చిత్తశుద్ధి గల నాయకులు గెలుస్తారని హితవు పలికారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం 33 సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి కొనియాడారు. డబ్బులు తీసుకొస్తున్నారు, ఓటు కింద ఇస్తున్నారు, మద్యం ఏరులై పారుతా ఉంది, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైపోయింది, లెక్క లేకుండా పోతుంది ఎమ్మెల్యేలకి ప్రజలంటే. దీంట్లో యువత ముందుకు రావాలి. యువత ముందుకు వచ్చి ఈ డబ్బులు తీసుకుని ఓట్లు వేసేదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ అనేది లేదు. ముందు ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలు చైతన్యవంతులు కావాలి. మొన్న ఎలక్షన్స్ చూసాం, 2000 అయింది, రేపు ఎంత అవుతావు? ఆ గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలను చూస్తే లెక్క చేయరు. మేము డబ్బు ఇస్తే మీరు ఓట్లు వేశారు, మీరేం మాకేం ఊరికైనా ఓట్లు వేయలేదు, అభిమానంతో ఓట్లు వేయలేదని గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో? దీనికి ఎక్కడో ఒక దగ్గర ప్రజల్లో చైతన్యం వచ్చి ఈ ఓట్లకి డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా క్రమశిక్షణతో ఓట్లు వేసి ఎవరైతే మనకు చిత్తశుద్ధితో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తారో అటువంటి వ్యక్తులను గెలిపించుకుంటే ప్రజలంటే గౌరవం, రాష్ట్రం అంటే గౌరవం అన్నీ వస్తాయి. ఈరోజు అవన్నీ లేవు. నైతిక విలువలు పోయినాయి. ఈరోజు మన రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ, ఇంకొక దగ్గర కానీ ఎప్పుడైతే ఓటుకి డబ్బులు తీసుకుని వేస్తున్నారో రాజకీయాలు మలినమైపోయి నైతిక విలువలు కోల్పోయినాయి. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి, ముఖ్యంగా యువత ముందుకు రావాలి, దీన్ని అరికట్టాలి. డబ్బులు తీసుకునే వచ్చే వాళ్ళని తరిమి కొట్టాలి. ఓటు హక్కుని నిజాయితీగా మనం వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో అపహాస్యం పాలు కాకుండా ప్రజల గౌరవాన్ని మనం కాపాడుకోవాలనంటే ముందు ప్రజల్లో మార్పు రావాలి. ఎక్కడికి పోతున్నాం మనం? రాజకీయ విలువలు కోల్పోతా ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం తక్కువ చేయలేదు, రాష్ట్రంలో చాలా బాగా చేశాడు. నాకు తెలిసి రాజకీయాలలో మా కుటుంబం చాలా కాలం నుంచి ఉంది. చాలామంది ముఖ్యమంత్రులను చూశాం. 33 పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు బటన్ నొక్కి అవినీతికి ఆస్కారం లేకుండా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఒక్కసారి మీరు గుర్తు తీసుకోండి, ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారిని కూడా పక్కన పెట్టేస్తాం. అన్ని పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏమైంది? అందరూ ఒకటే ఈవీఎంలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ 2 సంవత్సరాలలో ప్రజలు అన్యాయం అయిపోయినారు. కూటమి ప్రభుత్వం ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వదిలేసి వాళ్ళ కుటుంబాలు బాగుపడుతూ అవినీతికి ఎక్కువ ప్రోత్సహిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఏదో ఒక పథకం, అందరూ బాగుండాలి, నా ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేనైతే ఒకటే మాటిస్తున్నా, ఈ కష్టకాలంలో నాతో ఎవరైతే ఉన్నారో వాళ్లే రేపు నాకు నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ నా నియోజకవర్గంలో. చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు గోడల మీదకి కూర్చొని ఉన్నారు మరలా రావాలని. ఎవరు వచ్చినా రాకపోయినా మిమ్మల్ని వదిలిపెట్టను. మీ ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, ప్రసన్నకుమార్ రెడ్డి మారాడు, పాత ప్రసన్నకుమార్ రెడ్డి కాదు. ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో వాళ్ళని గుర్తు పెట్టుకుంటాను, మీకు ప్రాధాన్యతనిస్తాను, పాత రోజులు వదిలేస్తాం.
చాలామందిని చూసాం, నాటకాలు ఆడేవాళ్ళని చూసాం, డ్రామాలు ఆడేవాళ్ళని చూసాం, వెన్నుపోటు చేసేవాళ్ళని చూసాం, రకరకాల విన్యాసాలు చూసేసాం ఈ 2.5 సంవత్సరాలలో. ఏదేమైనా మీ ఆశీర్వాదం నాకుంది, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం నాకుంది, ప్రజల ఆశీర్వాదం నాకుంది. ఈరోజు సర్పంచెస్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా, మా కౌన్సిలర్స్ని అభినందిస్తున్నా. నిజంగా నిజాయితీ అంటే ఏందో, క్రమశిక్షణ అంటే ఏందో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి వెళ్ళిపోయిన వాళ్ళు, గోడలు దూకి వెళ్ళిపోయిన వాళ్ళు. ఈ కష్టాల్లో నాతో నడుస్తున్నారు. నేను ఏమీ చేయలేని పరిస్థితి, నిస్సహాయ పరిస్థితి. అందరం కూడా కూటమి ప్రభుత్వం చేసే అక్రమాలను, అన్యాయాలను మనం అందరం కూడా కలిసి ఎదుర్కొంటున్నాం. అయిపోయింది 2.5 సంవత్సరం. ఇంకొక సంవత్సరం పోతే ఎలక్షన్ ట్రెండ్ వస్తుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మనం ముఖ్యమంత్రి చేసుకోవాలా అని. వాళ్ళ ముగ్గురు ఒకటై వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా వెనకలేదు. రేపు ఎలక్షన్స్ ఖచ్చితంగా మందే ప్రభుత్వం. ప్రజలు ఎంత విసిగిపోయేసారిపోయినారంటే ఈ ప్రభుత్వం వల్ల. ఒక పథకం లేదు, ఒక ఆఫీసర్ పనిచేయడం లేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా దోచుకు తినేస్తూ ఉన్నారు. ఇటువంటి అన్నీ కూడా భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సస్పెండ్ చేశాం పార్టీ నుండి. నా తండ్రిలాగా చూసుకున్నాను, అతన్ని నా కుటుంబ సభ్యుడిలాగా చూసుకున్నాను. 70 ఏళ్ళు పైపడ్డది. ఆ పని చేయొచ్చా? నాకు తెలిసి మా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంత దరిద్రపు రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం. ఏముంది, పదవులు వస్తాయి పోతూ ఉంటాయి, అవతల వాళ్ళతో లాలూచి పడిపోయి ఇక్కడ ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుకుంటున్నారో రికార్డ్ చేసి పంపిస్తారా? ఏమి రాజకీయాలు అవి? అందుకే చెప్తున్నా, రాజకీయాలంటేనే అసహ్యం వేస్తా ఉంది. దరిద్రం అయిపోయినాయి, మలినం అయిపోయినాయి రాజకీయాలు. ఇంత నీచానికి వరిగెడుతున్నారంటే అంత దారుణానికి, అంత దిగజారిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇష్టం లేకపోతే పార్టీ వదిలి వెళ్ళిపోవాలి, కానీ స్వయంగా నా కారులోనే కూర్చొని మేము మాట్లాడుకునే మాటలు రికార్డ్ చేసి టీడీపీ వాళ్ళకి పంపిస్తారు. ఏమన్నారు వాళ్ళని? అవసరమా ఇటువంటి ఈ పనులు చేశారు, చేస్తున్నారు కూడా. చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్రతి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక ఏజెంట్ని పెట్టుకొని ఉన్నాం, అక్కడ ఏం జరుగుతుందంతా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నాయని వాళ్ళేమో బాహాటంగా చెప్పుకుంటున్నారు. నేనైతే ఒకటే చెప్తా, నాకు నటన చేయడం చేత కాదు. ఉన్నది మాట్లాడటం, అభిమానం, ఆప్యాయతతో దగ్గరికి తీసుకోవడమే నాకు ఉన్నది. మా తండ్రి గారు నేర్పించింది. నటన నా చేత కాదు. నటన చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు ఈరోజు. అధికారం లేకపోతే మేము ఉండలేము అనే స్థితికి వచ్చేసారు. అవసరమా రాజకీయాలు? ఈరోజు సర్పంచెస్గా చేశారు మా వీరన్న కోడలు, మా వాడమ్మ, మా లక్ష్మక్క, అందరు ఉన్నారు. మా సర్పంచ్ పాటూరు అందరూ ఉన్నారు. రమణన్న చనిపోయినాడు, లక్ష్మీనారాయణ చనిపోయినాడు. వీళ్ళందరూ ఉన్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. ఎవరు ఎట్టుపోయినా పర్వాలేదు, ప్రసన్న కుమార్ రెడ్డితోనే ఉంటాము, పార్టీలోనే ఉంటాము, జగన్తోనే ఉంటామని నిజాయితీగా ఈరోజు మనతో ఉన్నారు. ఇనమడుగు సర్పంచ్ కానీ అందరూ కూడా. ఏమి రాజకీయాలు, ఏమా రాజకీయాలు లేకపోతే డబ్బు శాశ్వతం కాదు కదా. ఒకటే చెప్తున్నా, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చి ఏ రోజైతే ఓటుకి డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓట్లు వేసి ఆ ఎమ్మెల్యేను గెలిపిస్తారో, ఆ జడ్పీటీసీని, ఆ సర్పంచ్ని, ఎంపీటీసీని గెలిపించుకుంటారో వాళ్ళకి కూడా భయం ఉంటుంది. గెలిచిన ఎమ్మెల్యేకి భయం ఉంటుంది ప్రజలను చూస్తే. ఈరోజు ప్రజల్ని చూస్తే భయపడే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? డబ్బులు ఇస్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళ దగ్గర ఓటుకు డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళకు సంబంధించిన ఆ కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 2 అటు 2 ఇటు ఇస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యే ఏమో ప్రజలను గాలి వదిలేసి మనం ఖర్చు పెట్టి గెలిచాము, మనం దాన్ని మళ్ళా వసూలు చేసుకోవాలి కదా అని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. సర్పంచులు పదవీ కాలం పూర్తయిన సందర్భంగా వారికి ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేయాలని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో, మరి ఇక్కడ నల్గొండ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం సంబంధించి
కోవూరు మండలంలో ఉన్నటువంటి సర్పంచ్ను కూడా ఇక్కడ ఆత్మీయ సన్మానం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో సుబ్బారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పిఎస్సి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పరిశీలకులు సోదరులు అనిల్ బాబు గారికి, పార్టీ సీనియర్ నాయకులు ప్రతిభా రాధాకృష్ణ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మరియు మరి ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులకు, రాష్ట్ర పిఎస్సి సభ్యులు గౌరవనీయులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఆసీనులైనటువంటి అతిరథ మహారథులు, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రియతమ నేత ప్రసన్నన్న ఆశీర్వాదంతో పడుగుపాడు యువనేత కాటంరెడ్డి దినేష్ రెడ్డి నేతృత్వంలో పడుగుపాడు గ్రామ పంచాయతీ దివంగత సర్పంచ్ స్వర్గీయ లక్ష్మీనారాయణ, మేము మా సహచర వార్డు సభ్యులందరూ కలిసి 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పడుగుపాడు గ్రామ ప్రజల సేవలో అంకితం చేశామని సగౌరవంగా సంతోషంగా తెలియపరుచుకుంటున్నాము. అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో దినేష్ రెడ్డి సహాయ సహకారాలతో పడుగుపాడు గ్రామ పంచాయతీలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలో అనేక చోట్ల సీసీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించడం, అదేవిధంగా ప్రతి కాలనీలో కూడా సైట్ రైన్ నిర్మాణాలను చేపట్టి ఎప్పటికప్పుడు పారిశుద్ధ సిబ్బందితో కాలువలను శుభ్రం చేసుకుంటూ గ్రామ ప్రజల మన్ననలను పొందడం జరిగింది. అటు అధికారులు ఇటు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పంచాయతీ పరిధిలో ఏ సమస్య వచ్చినా పార్టీలకు అతీతంగా ఆ సమస్య పరిష్కారం కోసం ఎంతో కష్టపడి పనిచేశాం. గ్రామ పంచాయతీలు ఏర్పడిన నాటి నుండి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి గ్రామంలో ఎన్నడూ జరగలేదని గ్రామ ప్రజల చేత కొనియాడబడ్డం నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఆశీర్వదించి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించినటువంటి మా గ్రామ ప్రజలకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా పంచాయతీ పాలక వర్గం తరఫున మా గ్రామస్తులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఇవన్నీ సాధించడానికి మాకు విశేషంగా ఆదరించి, మాకు వెన్నుతట్టి ప్రోత్సహించి మాకు ముందుకు నడిపించినటువంటి మా ప్రియతమ నేత, జనహృదయ విజేత, జిల్లాలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు మా ప్రసన్నకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అన్నా, మీ టైమింగ్, మీ డెడికేషన్, మీ పట్టుదల, మీ అంకితభావం ఇవే మాకు స్ఫూర్తి. అధికార పక్షంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడం జిల్లాలో ఒక్క నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికే సాధ్యమని కూడా నేను సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలకు, నాయకులకు, కోవూరు నియోజకవర్గం నాయకులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, స్నేహితులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ ముందు నిలబడి మాట్లాడదలుచుకుంటే ముందుగా నాకు గుర్తొచ్చేది మీ ప్రేమ, మీ ఆదరణ, మీ నమ్మకం. మా కుటుంబాన్ని మీరు ఎంతగా ఆదరించారో, మేము 40 సంవత్సరాలుగా రాజకీయ కుటుంబంలో ఉన్నాము. మా కుటుంబాన్ని మీరు 40 సంవత్సరాలుగా ఆదరిస్తూ వచ్చారు, మాతోనే ఉన్నారు, మాతోనే నడిచారు, ఎన్నో గెలుపునిచ్చారు. అదంతా మీ దయ, మీ బలం, మీరే మా బలం. మీరు మాకు ఇచ్చిన ఈ గెలుపు చాలా సంతోషంగా ఉంది. 40 సంవత్సరాలుగా మేము మన గ్రామంలోనే రాజకీయంగా నడిచాము. మేము ఈ 40 సంవత్సరాల్లో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు
ఆఖరికి మా కుటుంబ సభ్యుల్ని Please subscribe SS News AP.